ఎంత చక్కగా పాడారండి. నేను పాడేది మయ్య కూడా పాడేవాడు. అయ్యగారా అంటే మీరంతా కళా పోషకులే. మయ్యదే నాకు వచ్చింది. అయ్యనే మీకు రాక ఇంక వేరే కాకపోతే మయ్య కింద నుంచి వస్తాడు, నేనేం పై నుంచి వస్తాను. అంతేనండి. మీ తండ్రి గారి వారసత్వం మీకు వస్తుంది కానీ మయ్య తెల్లవారుదాం లేచి సంగీతం ప్రాక్టీస్ చేసేవాడు. చుట్టుపక్కల ఎవరు నిద్ర కూడా పాడించేవాడు కదా మయ్య. అంత బాగా పాడేవారా? ఇది ఒకసారి ఇది కూడా వేసి పాడేవాడు అండి. ఎలా ఎలా ఇలా మైకులు ఎవరు పెట్టరుగా, ఇంకెవరు పెడతారు? మయ్య అన్నారంటే మొత్తం యూనిట్లు మొత్తం పోయినట్టే. సరే చెమటగా మార్చింది జనానికి. మరి మీరు కలిమిలో లోటు లేని వారు కదా. మొన్ననేగా కోటికి పడిగెత్తా. మరి ఈ గాజురాల ఉంగరాలు ధరించినారు ఏంటంటే? గాజురాళ్ళ ఎవడు అన్న ఎదవ కాటుకు పిలబడి కనబడతా రాస్కల్ ఫుల్ నడి తిరగదేస్తా ఎదవ. మెమ్మపోయిందా? ఎవరు పోయే టైం చోటు పోతుంటారు. ఏమండి తిన్నగా కనపడక నేనే అన్నాను. ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది కేసు డిస్మిస్ ఏమండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్. అబ్బా గోల్డ్ కాటికి రాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. ఒరిజినల్ గోల్డ్ ఒరిజినల్. మరి రాళ్ళ పేరేంటి చెప్పండి. ఓహో వైడూర్యం, ముత్యం, తగడం, చెంపు, వంపు, సొంపు. ఈ కప్పు ఏంటండి? కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తలో ఉంది. వంపు అంటే క్రాస్ గా పెట్టింది. మరి సొంపు అంటే పచ్చ. పచ్చ ఎమరాల పచ్చ. ఎమరాల పచ్చ పచ్చ బొట్టే అదృష్టం పట్టింది. అడ్డగోలుగా పట్టింది, మామూలుగా పట్ల. పచ్చంటే పచ్చంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? పచ్చంటే నాకు ఇష్టమేనండి. మీకు కూడా ఇష్టమేనా? చూసారా మన మనసులు కలిసినట్టు మన అభిప్రాయాలు కూడా కలిసిపోయాయి. ఒక్కసారి ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలికి పెట్టదు. పచ్చ బొట్టే ఉంగరం అడిగారా? అడిగానుగా. ఇయ్యాల్సిందేనంటారా? మళ్ళీ ఇస్తాడుగా. అది అదిగానండి, మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడకెళ్ళి చూస్తాడండి. ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మళ్ళీ లోపల పిలిచి నమ్మకం తలుపులు వేసి తంతాడండి మళ్ళీ. అలాగా? సరే ఇలా చెప్పారు, ఎంతో బాగుంది. ఒకసారి ఇవ్వరు? ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట,
పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాము. ఓ ఇలా చెప్పారు, ఎంతో బాగుంది. ఇంత నమ్మకంగా చెప్పినప్పుడు మనసుగా అడిగిపోద్ది. నొప్పిగా ఉంది శెట్టి గారు. అంటే అంటే మీ సైజు నా సైజు డిఫరెన్స్ ఉందా? ఆహా అండి, ఒకటైనందువల్ల ఏమంత అందంగా లేదు తెలుసా? ఒకటైంది, రెండేది, మూడేది మొత్తం మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి. అబ్బా మీ వేళ్ళకుండగా వాటి నాణ్యం నాకెలా తెలుస్తుందండి? మీరు ఒక్కొక్కటిగా ఇస్తుంటే పెట్టుకొని చూస్తాను. మళ్ళీ ఏంటండి నా పైన నమ్మకం లేదా? అది కాదండి, సొమ్మండి. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తామండి. అలాగా శెట్టి గారు, మా అమ్మ మళ్ళా అలా చెప్పింది ఏంటండి? శెట్టి గారు ఏదైనా ఇస్తే తిరిగి మళ్ళా అడగడేం చెప్పింది ఎందుకంటే? ఏదో టెండర్ పడింది వేసింది టెండర్. శెట్టి గారు ఏదైనా ఇచ్చినా శెట్టి గారు తిరిగి తీసుకోడమ్మా, నువ్వేం బాధపడద్దు, ఏదైనా అడుగు ఇచ్చేస్తాడన్నది. అయితే రేపు తీసుకుంది అలాగైతే రేపే వస్తాను. ఎంత ఖర్చు అయింది అనుకున్నారు? ఆడవాడు 5 రూపీస్ ఇచ్చా, అమ్మకు 10 రూపీస్ ఇచ్చా, అమ్మాయికి 2 రూపీస్ ఇచ్చా. ఎంత ఖర్చు అయింది? ఇస్తే అది పోతారైంది అనవసరంగా మనిషిని మధ్యలో వదిలిపెట్టి పోతారైంది. ఏమండి మీ వేళ్ళకుండగా వాటా నాకు తెలియదుగా, మీరు ఒక్కొక్కటిగా ఇస్తుంటే పెట్టుకొని చూస్తాను. రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇలాగే. నిన్నే కోరితిరా ఏంటలా చేయి నొక్కుతున్నారేంటి? ఉంగరం పెట్టేటప్పుడు పట్టు దొరక అమ్మో, ఉంగరం పెట్టేటప్పుడు పట్టు దొరకపోతే అలా నొక్కి నొక్కి పెట్టాలా? శెట్టి గారు ఒక ఉంగరాన్ని పెట్టి ఇలా నొక్కుతున్నారే, మొత్తం ఉంగరాన్ని పెట్టారు నొక్కారంటే నా బ్రతికేం కావాలండి? ఎంత బాగున్నాయో. ఎందుకు బాగుండదు? ఒరిజినల్ గోల్డ్ ఎందుకు బాగుండదు? లోకల్ సొమ్ము ఎందుకు బాగుండదండి? మరి వీటిని నాకు ఇచ్చినట్లుగా తెలిసినా మీ రంగనాయకే మిమ్మల్ని బ్రతకనివ్వదేమో. Who is that fellow? That is my will. అవి నా ఓన్, మీవి నా సొంతం, మీ సొంతం. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. అయితే నేను ఉంచుకుంటా. అనవసరం నోరు జారని చేయజారు అయిపోయింది. ఎవరిది దేవారం మయ్య కొట్టుకాడికి రాయడు, కొంపకు రాయడు, తేడా పడింది. ఏంటి మీలో మీరే మాట్లాడారు? ఏం లేదండి, నా ఒంట్లో ఏం బాగాలేదండి. నా గుండె ఆరోగ్యము బలహీనం తక్కువగా ఉంది. ఇందాక వచ్చినప్పుడు బాగున్నారే, ఇప్పుడే ప్రారంభం అయింది. ఏమిటది? లవ్వా? లవ్ అంటే ప్రేమేగా, ఆ ప్రేమలోనే బాగా నవ్వాలి. నవ్వండి నవ్వండి శెట్టి గారు, నవ్వండి నవ్వండి నవ్వండి. నవ్వు కాదండి, నవ్వండి నవ్వండి, ఇలాగ నవ్వడం. శెట్టి గారు
ఏంటి మీరు నవ్వుతున్నారా ఏడుస్తున్నారా? అవి నవ్వేటప్పుడు నా పేస్ అట్నే ఉంటుందండి. ఛా, నీ గొప్ప మొహం ఇలా నవ్వడం కిలకిల నవ్వాలండి. కిలకిల నవ్వాలి. ఇంకా నయ్యం కింద మరి గిదిగేది అనుకోమల్లా. అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవ ఎక్కువ నవ్వుతాడో నవ్వమని చూద్దాం. నవ్వమని చూద్దాం. నష్టం వచ్చిన వ్యాపారం అంటే ఎందుకు ఇచ్చారని బాధపడి నేను ఆ ఉద్దేశం లేదండి. తీసారంటే తెల్లగల పేపర్లో పడిపోవాలా. మీరు చూస్తే మాకు దిక్కవరండి. అంత ఒట్టు పెట్టారు కావున ఇవన్నీ నేనే ఉంచుకుంటాను. గారు తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో టిక్కెట్టి సచ్చేంత పని. నేను చిలకలుగా చుట్టూ మీరు చిలకలుగా చుట్టిస్తారు, బాగానే ఉంటదండి. అవి కడుపులో పిలకలు పోతాయి. అత్తరాజు పిత్ర చేద్దామని సెంట అసలొద్దు. మా అత్తగారింట్లో బల్ల మీద పెట్టింటే సెంట్ అని కరెంట్ ఆయిల్ పూసుకున్నా. అక్కడి నుంచి పూర్తిగా కలర్ డిఫరెన్స్. అయితే మీరు కూర్చోండి, నేను గంధం పూస్తాను. గంధమేగా, అదైతే అందంగా ఉంటుంది. మందంగా పోయింది. మీ సరదా నా దొరదా తీరి. శెట్టి గారు, మీరు ఏదో చేస్తున్నట్టున్నారే? ఏం లేదండి.